ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజుగానే మన బీసీ సమాజం అంతా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా బీసీలంతా ఐక్యమైతే ఈ రాష్ట్రం మనదే, ఈ రాష్ట్రాన్ని మనమే పరిపాలిస్తాము అనే నానుడి సామాన్య ప్రజానీకంలో కూడా ఉంది. దాన్ని ఈరోజు నిజంగా ప్రజల యొక్క ఆశలను ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని నాయకులు కూడా తమ మధ్య విశాల దృక్పథంతో ఒక బలమైనటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం ఏకమయ్యే ఒక పట్టుదల కూడా మన వర్గాల్లో మన నాయకుల్లో ఉంది అని చాటి చెప్పడానికే ఇవాళ ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఏదైతే హైకోర్టులో మొదటి రోజు జరిగినటువంటి వాదోపవాదాలు విన్నప్పుడు అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు స్టే ఇవ్వమని కోరితే స్టే ఇవ్వకుండా ఏదైతే చీఫ్ జస్టిస్ గారు తిరస్కరించడం జరిగిందో, దాన్ని పట్టించుకోకపోవటం అనేది జరిగిందో, మనమంతా కూడా రాత్రి ఇళ్లల్లోకి వెళ్ళి ఊపిరి పీల్చుకున్నాం. నిజంగానే స్టే ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఇది జరగబోతుంది, ఇది మనకు అనుకూలంగా రాబోతుంది అనే సంకేతాలు వచ్చాయి. కానీ తీరా తెల్లారి చూసి మధ్యాహ్నం 12-1 గంటకు వచ్చేటప్పటికి మొత్తం ఏంటంటే చరిత్ర అంతా కూడా మళ్ళీ చిత్రపటం అంతా కూడా మారిపోయి రాత్రికి రాత్రే మారిపోయి తరువాత ఏంటిది అని అంటే స్టే ఇచ్చినటువంటి సందర్భం. అంటే మేమేమనుకున్నాము అని అంటే అనేక సంవత్సరాలుగా స్టేలు ఇచ్చే పర్వమే కొనసాగింది. కానీ ఈసారైనా ఎంపెరికల్ డేటా ఉంది, అదేవిధంగా డెడికేటెడ్ కమిటీ రిపోర్ట్ ఉంది, ఇంకా ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తుంది. ఇదేమన్నా చరిత్రలో జరిగిన దానికి భిన్నంగా వస్తుందో ఏమోనని మేము అభిప్రాయపడ్డాం. కానీ తీరా చూస్తే మళ్ళీ మొదటికే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి మార్పు రావటానికి ఇంకా వేరే మార్గం లేదు, వేరే గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంకా మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతోటి మోసగించబడ్డాం. మొత్తం ఏంటిది అంటే రాజకీయ పార్టీలు మనకు తలుపులు మూసివేయటం జరిగింది, బ్యూరోక్రసీ మనకు తలుపులు మూసివేయటం జరిగింది, అసెంబ్లీ మనకు తలుపులు మూసే ఉన్నాయి. అసెంబ్లీలో బీసీ సమాజానికి 133 కులాల్లో చాలా కులాలకు అసలు దాంట్లో ప్రాతినిధ్యమే లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ అన్ని రంగాలు బీసీ సమాజానికి మూసివేతకు గురయ్యాయి. మొత్తం ఏంటంటే మనల్ని పట్టించుకునే పరిస్థితే లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఖచ్చితంగా ఉద్యమ బాట తప్ప వేరే మార్గం లేదు అనే నిర్ణయానికి మనం రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు చాలామంది 9వ షెడ్యూల్ అని అంటున్నారు. అది ఎంతవరకు పరిష్కారం అవుతుంది, దాని ద్వారా ఎంతవరకు ఫలితాలు వస్తాయనేది ఆలోచిద్దాం. కానీ కృష్ణన్న గారు, మేము, జాజుల రాజారాం గారు రాత్రి ఆలోచించింది ఏంటిది అని అంటే ఇది ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అన్ని వ్యవస్థలు మన మీద పగబట్టినట్టుగానే ఒక్కొక్కరు ఒక కోణంతో బీసీలు అంటేనే ఒక పగబట్టినట్టుగా బీసీలు అంటేనే దేంట్లోకి రానియొద్దు, ఏ వ్యవస్థలోకి రానియొద్దు, ప్రతి అడుగున దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో అది ప్రత్యక్షంగా చేశారా చేయలేదా, ఇంటెన్షన్ ఉందా లేదా, కానీ బీసీ సమాజం అడుగున ఓడిపోతుంది. బీసీ సమాజం ఈ వ్యవస్థలో తల ఎత్తుకొని ఆత్మగౌరవంగా జీవించలేనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాయి. కాబట్టి దీనికి రెండే ఆలోచించాం. ఒకటి బందే. ఇవన్నిటికి కూడా ఏంటంటే బీసీ సమాజం బలంగా ఉంది అని చెప్పటానికి ఏకైక మార్గం బందే. నిర్మానుషం, ఈ రాష్ట్రంలో నిర్మానుషం అనేది బంద్ రోజున జరగాలి. దానితోటి ఏంటిది అని అంటే నిన్న మొన్నటి దాకా బీసీలలో ఒక బలమైన చైతన్యం వచ్చింది అనే పేరుంది. దాన్ని పరిపూర్ణం చేయాలి అని అంటే బంద్ను సక్సెస్ చేయటమే దీనికి ఏకైక మార్గం. బంద్ చేసిన తర్వాత ఢిల్లీలో ఏంటిది అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఇంతకుముందే రాజారాం గారు చెప్పినట్టుగా మొత్తం ఏంటంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చారు 10%. దేని ఆధారంగా ఇచ్చారు? ఆర్టికల్ 15 క్లాజ్ 6 అనే దాన్ని చేర్చడం ద్వారా, అంటే 15 ఉంది ఆల్రెడీ, దాని పక్కన క్లాజ్ 6 అనే దాన్ని చేర్చడం ద్వారా, అదేవిధంగా 16 అనే ఆర్టికల్ ఇటువరకే ఉంది, దాని పక్కన 6 అనే క్లాజు చేర్చడం ద్వారా ఏమని 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇస్తున్నాము అని చేర్చడం జరిగింది. రాజ్యాంగ సవరణ ద్వారానే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఎస్సీ సమాజానికి ఎస్టీ సమాజానికి అయితే వాళ్లకు జనాభా రోజు సెన్సస్ 10 సంవత్సరాలకు పెడితే ఎంత జనాభా పెరిగితే అంత వాళ్లకు విద్యకీయ రిజర్వేషన్లో ఇవ్వాలనేది ఇంతకు ముందే వాళ్లకు ఉంది, అది అమలవుతుంది. కానీ బీసీ సమాజానికి వచ్చినప్పుడే వేగ్గా రాయటం జరిగింది. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంది, కానీ ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనే దాంట్లో ఉంది, కానీ ఎంత ఇవ్వాలనేది మనకు రాయలేదు. దాంట్లో
బీసీలకు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలనే దాంట్లో ఆర్టికల్ 15 క్లాజ్ అనే దాంట్లో రాయలేదు. అదేవిధంగా స్థానిక సంస్థలల్లో అమెండ్మెంట్లో కూడా 243D 243T అని చేర్చడం జరిగింది. కానీ ఎంత ఇవ్వాలి? బీసీల జనాభా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వాలని రాయలేదు. కాబట్టి మనకు వేగ్గా రాసింది రాజ్యాంగంలో మనల్ని ఊరికనే రాసేసి వదిలేస్తే దిక్కులేనిలాగా ఇక కోర్టులు ఎటుబడితే వీళ్ళకి ఎంత ఇవ్వాలని అల్ల రాసి లేదు కాబట్టి మేము కొట్టేస్తున్నాం అని ప్రతి వాళ్ళు ఏంటిది అంటే సాగుగా చూపించి మనల్ని దెబ్బ కొడుతున్నారు. కాబట్టి బంద్ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఉంది, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, బీజేపీ మొత్తం ఏంటిది అని అంటే తల ఉంచి మెడలు ఉంచి ఈ రాజ్యాంగ సవరణ ఇప్పుడు ఆర్టికల్ 15 క్లాజ్ 7 ఆర్టికల్ 16 క్లాజ్ 7 అనే దాన్ని చేర్చడం ద్వారా బీసీల జనాభా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వాలి, అదేవిధంగా జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి అని చేర్చేటట్టు చేయాలి. ఇంకొకటి ఏంటిది అని అంటే రాజకీయ రిజర్వేషన్లు లేవు ఇప్పటి వరకు, ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి రాజకీయ రిజర్వేషన్లు. కాబట్టి ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఇవాళ కేంద్రం ముందుంచి దాన్ని కూడా బలంగా ముందుకు తీసుకొని పోవాలి. ఈ బంద్ జరిగిన తర్వాత మనం చేయాల్సింది ఎమ్మెల్యే టికెట్లలో, నేను అనేది ఎమ్మెల్యే టికెట్లలో ఎంపీ టికెట్లో రాజకీయ రిజర్వేషన్లు లేవు. వాటిని మనం సాధించడానికి ఈ ఉద్యమాన్ని ఆయుధం ఇవాళ ఈ కలయిక అనేది దేనికి నాంది పలకాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ఉత్తర భారతదేశంలో బలంగా నాయకత్వం ఉంది. అఖిలేష్ యాదవ్ లేకపోతే ఆర్జేడీ లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఇంకా అనేక పార్టీలతోటి బలంగా ఉన్నారు. వాళ్ళను కూడా కలిసి ఈ బీసీ సమాజానికి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లలో కూడా రాజకీయ రిజర్వేషన్లు అనే అంశం ఆర్ కృష్ణన్న మరి ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఒక వేదిక ఉంది కాబట్టి ఆయనకు లోక్సభలో రాజ్యసభలో మొత్తం సంబంధాలు ఉన్నాయి కాబట్టి కోఆర్డినేట్ చేసే శక్తి ఉంది కాబట్టి అన్ని పార్టీలు కూడా ఆయనకు మొత్తం ఏంటిది అంటే ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశానికి మనం ముగింపు పలకాలి, ఈ లక్ష్యాన్ని సాధించాలి. కాబట్టి నిన్న ఈ రోజు కూర్చొని మేమంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. జాజుల శ్రీనివాస్ గౌడ్ తోటి మాట్లాడినప్పుడు, సురేష్ గారితో మాట్లాడినప్పుడు, మిగతా పెద్దలందరితోటి మాట్లాడినప్పుడు, ముందు ఆర్ కృష్ణన్న తోటి మాట్లాడి తర్వాత జాజులతోటి మాట్లాడి మిగతా బీసీ సంఘాలతోటి మాట్లాడితే అందరూ సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇది మంచి అభిప్రాయం, మంచి సమయం, అందరం ఏకమవుదాం, చిన్న చిన్నవి పక్కన పెట్టేద్దాం, ముక్త కంఠంతో మనం పోరాటం చేద్దాము అని అందరూ సానుకూలంగా స్పందించడం వల్ల ఇవాళ ఒక కొలిక్ వచ్చింది. ఇంతకు ముందే మరి కృష్ణన్న గారు మరి దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేయడం జరిగింది. ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా ఇవాళ జరగబోయే ఏదైతే భవిష్యత్తులో నిర్వహించబోయే మహత్తర కార్యక్రమానికి ఒక రథసారథులుగా ఏంటిది అని అంటే ఈరోజు ఒక 6గురిని ఏంటిది అని అంటే ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. తర్వాత అన్ని కమిటీలు ఉంటాయి, అందరికీ న్యాయం చేయబడుతుంది. కుల సంఘాలకు కానీ అదేవిధంగా మొత్తం ఏంటిది అని అంటే కుల వృత్తుల వాళ్ళకు కానీ సర్పంచ్ జేఏసీలు కానీ మహిళా జేఏసీలు కానీ లేకపోతే ప్రతి జేఏసీ తెలంగాణ ఉద్యమంలో యాదవ జేఏసీ, గౌడ జేఏసీ, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి ఎన్ని జేఏసీలు పెట్టామో, ఎన్ని కింది స్థాయిలో వంట మార్పులు చేశామో అన్ని జేఏసీలు జరగాల్సిందే, ఆర్టీసీ జేఏసీ రావాల్సిందే, అడ్వకేట్స్ జేఏసీ రావాల్సిందే. అన్ని ఈ 6గురు కమిటీ రాత్రి కూర్చొని రేపు కూర్చొని దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తయారు చేస్తారు. కాబట్టి ముందుగా ఒక 5గురిని ఏంటిది అని అంటే వేయటం ద్వారా కన్ఫ్యూజన్ లేకుండా మరి చాలా సిస్టమేటిక్ గా జరగటం కోసమే పెద్ద ఎత్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి మరి దీనికి ఏంటిది అని అంటే ముందుగా మరి మీరు దీనికి ఏంటిది అంటే సానుకూలంగా చాలా లిబరల్ గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కుల సంఘాల నాయకులు కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు, మల్లయ్య గారు ఉన్నారు, అదేవిధంగా కౌలు జగన్నాథం లాంటి వాళ్ళు ఉన్నారు, అనేక మంది పెద్దలు ఉన్నారు, దేవన్న గారు ఉన్నారు. మొత్తం ఏంటిది అంటే చాలా మంది ముఖ్యమైన నాయకులు ఉన్నారు. అందరూ సలహాదారులలో ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది మీ అందరితోటి కూడా చర్చించడం జరుగుతుంది. తొందర పడొద్దు, మనకు కావలసినన్ని పదవులు ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిందే పెద్ద పదవులు. పెద్ద పదవులు భవిష్యత్తులో రాబట్టుకోబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఆ పదవులను సాధించాలి అని అంటే వీటి దగ్గర మనం కొంత సరళీకృతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈ జేఏసీ పేరు తెలంగాణ బీసీ జేఏసీ అనే పేరుతోటి మనం ఏంటిది అని అంటే ముందుకు వెళ్ళాలి. మనం తెలంగాణ బీసీ జేఏసీ షార్ట్ గా బీసీ జాక్
షార్ట్గా బీసీ జాక్ అనే పేరుతో పిలిస్తే సరిపోతుంది మనకు. కాబట్టి దీని పేరు ఇది. దీనికి మరి అనేక సంవత్సరాలుగా సుదీర్ఘంగా మరి మొత్తం ఏంటిది అని అంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే కృష్ణన్న గారు ఒక చరిత్రనే సృష్టించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఏంటిది అని అంటే మరి దీనికి చైర్మన్ గా ఈ రోజు మీ అందరి సమక్షంలో చైర్మన్ గా దీన్ని ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా వైస్ చైర్మన్ గా విజిఆర్ నారగోని మేము మీకు అందరికి కూడా ఏంటిది అంటే మద్దతుదారులుగా ఉండటానికే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా ఏంటిది అని అంటే వర్కింగ్ చైర్మన్ గా మరి చాలా సీనియర్ మోస్ట్ జాజుల శ్రీనివాసరావు గారు వర్కింగ్ చైర్మన్ గా సుదీర్ఘంగా అన్నకు ఇటువరకు రైట్ హ్యాండ్ గానే మరి వీళ్ళంతా కూడా బలమైన నాయకులుగా పనిచేసినటువంటి వాళ్ళే. ఆ తర్వాత కో చైర్మన్స్ గా మొత్తం ఏంటంటే రాజారాం యాదవ్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో బలంగా పనిచేసినటువంటి వ్యక్తి మరి రాజారాం యాదవ్. అదేవిధంగా కో చైర్మన్, అదేవిధంగా ఇంకో రెండవ కో చైర్మన్ ఏంటిది అని అంటే దాస్ సురేష్ గారు డైనమిక్ పర్సన్, వారిని రెండవ కో చైర్ గా ప్రకటించడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు తక్కువ కాదు, బలమైనటువంటి నాయకులు. వీళ్ళని చూస్తేనే ఏ పార్టీలైనా ఏ వ్యవస్థ అయినా కూడా అమ్మో ఇంత బలమైన ఉద్యమ నేపథ్యం ఉందా అనుకునే బలమైన నాయకత్వం. కాబట్టి మరి అదే విధంగా దీనికి ఏంటిది అని అంటే కోఆర్డినేటర్ గా గుజ్జ కృష్ణ గారు, మీడియా ఇన్ఛార్జ్ గా గుజ్జ కృష్ణ గారిని కూడా మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆఫీస్ సెక్రటరీలు మిగతా అన్ని మీకు కావాల్సిన అన్ని కన్వీనర్లు, కుల సంఘాల కన్వీనర్లు, కో కన్వీనర్లు, తెలంగాణ ఉద్యమకారులు మీరు ఎన్ని మనం కూర్చుందాం. ఒక్కసారి కాదు 10 సార్లు మీరు కృష్ణన్నతోటి సమావేశం కండి, మీ అభిప్రాయం చెప్పండి. దానికి తుది రూపం వెంటనే ఫలితం, దానికి మార్గాన్ని ఎట్లా అనేది మిగతా నాయకులు పటిష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనికి అందరూ ఒకసారి సపట్ల రూపంలో మొత్తం ఏంటిది అని అంటే కొట్టాల్సి దీనికి ఆమోదం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.